రాజాసాబ్ కుర్చీలోని బుల్లి రాజాసాబ్ సీరియస్ గా లాలీపాప్ తినేస్తున్నాడు. మనోడు క్రోకోడైల్ సీన్ అనుకోని పడుకుండిపోయాడు. సరిగ్గా థియేటర్ కి ఎదురుకే స్క్రీన్ కి ఎదురుగానే వైన్. ఆవిడకి రాదు నిద్ర, ఆవిడ గొరకాజీ. మనోడు సరిగ్గా ఈ కింద డోర్ అంత ఉన్నాడు, ఏదో ఎత్తుకుంటున్నాడు. వెన్న దొంగలాగా పెరుగు దొంగలా తయారవుతున్నాడు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ గుమగుమలు ఆడేస్తున్నాయి. తలకాయలు సైడ్ చేసిన చేపలు మసాలాలు పట్టించి బాగా మ్యారినేట్ చేశాను. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ అన్నయ్య వేడి అన్నంలో ఎండి చేపల కూర వేసుకుని తింటే ఉంటుంది అని అన్నారట. వెంటనే మా తమ్ముడికి నేను గుర్తొచ్చి కాల్ చేశాడు. చిన్నప్పుడు ఎండి చేప అని ఎక్కించేవారు, అంత ఇష్టం నాకు. మా చుట్టుపక్కల ఇళ్లలో ఎవరు వండినా కానీ వాసన మా ఇంటి వరకు వచ్చేది, గుమగుమలు ఆడిపోయేది. అప్పటికప్పుడు ఇంట్లో చేసి పెట్టిన దాకా ఊరుకునేదాన్ని కాదట. అలా చిన్నప్పటి నుండి ఎండి చేపలు తిండి దగ్గర నుండి బండ చేపలు వండిన దాకా ఇగో ఇటు పక్క వేడిగా కొత్త రైస్ ఉడికిపోతుంది. స్టీల్ కుక్కర్ మజాక. ఈ కుక్కర్ కొన్నప్పుడు మా మమ్మీ తిట్టారు అన్నమాట ఫుల్గా, ఎందుకు స్టీల్ కుక్కర్లో అయితే మాడిపోద్ది రైస్ అని. కానీ ఎంత చక్కగా అవుతుందో రైస్. ఇద్దరు కప్పల్లాగా ఎంతుతున్నారు. బుడ్డమ్మ భలే చేస్తుంది డాన్స్, కానీ బుడ్డోడికి మాత్రం అసలు రాదు. మనోడు స్టెప్ మర్చిపోతే చాలు పాట మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను అంటాడు. అమ్మ నేను పొయ్యి హైలో పెట్టి వచ్చాను, మాడిపోయేటో చేపలు. చేత్తోనే తిరిగేసేద్దాం మరెందుకు. ఇంకా నయము వాళ్ళు డ్యాన్సులు చూసుకొని ఉండిపోతే మొత్తం చేపలన్నీ మాడిపోను. ఇంకా సరిగ్గా వేగలేదురా అంటే మనోడు చేప కోసం వచ్చాడు పరిగెత్తుకుంటూ. మనోడు తిన్నిదే ఉండదు కానీ తిన్ని తక్కువ వేషాలు ఎక్కువ. రాజాసాబ్ సినిమా బ్యాంకాక్లో కూడా రిలీజ్ చేశారు 2 shows. నలుగురు ఈ 4 చేపలు లవ్లాడించి సెకండ్ షో సినిమాకి పారిపోదాం. మా వాళ్ళందరూ మార్నింగ్ షోకి వెళ్ళిపోయారట. మూవీ అదిరిపోయిందని చెప్తున్నారు. మనోడు మూవీ థియేటర్కి మూవీ కోసం రాడు, పాప్కార్న్ కోసం వస్తాడు. బుడ్డమ్మ మాత్రం సినిమా అనగానే పొంగిపోతుంది. రాజాసాబ్ మూవీలో దెయ్యాలు ఉన్నాయంటే ఎగురుకొని రెడీ అయిపోయింది. ఎవరి సినిమాకి వెళ్తున్నాం పని? ప్రభాస్ మూవీకి వెళ్తున్నాం అంతే. ఏ సినిమాకి వెళ్తున్నాం మనకు అనవసరం కదా. మన వాళ్ళకి ఈ సినిమాలు అంత అలవాటు లేవు, మరీ అంత ఎక్కువ చూడరు. ప్రభాస్ ఫ్యాన్ ఏంటి నువ్వు? ఎవరి ఫ్యాన్ అంటే? రొనాల్డో స్పోర్ట్స్ పర్సన్. మరి మూవీ స్టార్స్ లో ఎవరు ఇష్టం? వాడు ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడట పెద్ద అయితే. రొనాల్డో టీ షర్ట్, రొనాల్డో నిక్కరు, రొనాల్డో షూస్ అసలు ఎక్కడ తగ్గడనమాట. అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించుకుంటాడు. ఇలాగ ఇసుకాంతాలతో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో. ఎగురుకొని మనోడికి కూడా టికెట్ తీసాము. నాకు డౌటే సినిమా చూస్తాడో చూడడో అని. ట్రైలర్ అయితే 1-2 చూసాడు. క్రోకోడైల్తో ప్రభాస్ ఫైట్ ఉంటుంది కదా, ఆ ట్రైలర్ చూసి మొన్న బాగా ఎగ్జైట్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ మూవీ? రాజాసాబ్. చూడాలి ఎలా ఉంటుందో. చాలా రోజులు అయింది ఇక్కడ మూవీస్కి వెళ్ళి. మనకు అక్కడ మంచి చలి చంపేస్తుంది కదా. ఇక్కడ చలికాలం అని పేరే కానీ అంత పెద్ద చలి ఏం లేదు బ్యాంకాక్లో. కాకపోతే సినిమా హాల్లో చలి సర్దేమో అని చెప్పి నలుగురు ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాము. మూవీలో మొసలు ఎప్పుడు వస్తుందో కానీ అంతవరకు మనం పడుకోకుండా కాపాడుకోవాలి. ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ మూవీ అంట చెప్తున్నారు ఈయన. మన లక్ ఏంటంటే లక్కీగా బ్యాంకాక్ వచ్చింది మూవీ. లాస్ట్ టైం బాలయ్య సినిమాకి వెళ్ళాము బ్యాంకాక్ లో, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాం అనమాట. ఇక్కడ సినీప్లెక్స్ ఎలా ఉంటాయి చూద్దాం. రాజాసాబ్ మూవీకి మామూలుగా అది హారర్ మూవీ కదా, సో దెయ్యంలా తయారయ్యాను అనమాట కొంచెం. ఈయన బయటకు వచ్చిన తర్వాత కొంచెం లిప్స్టిక్ ని ఇలా చేసుకుంటే సేమ్ దెయ్యంలాగా ఉంటావు, కరెక్ట్ గా సూట్ అవుతావు కదా ఆ మూవీ కంటే. మన వాళ్ళు చాలా మంది వస్తారు ఇప్పుడు మూవీ చూడడానికి, సో వాళ్ళందరూ చూసి భయపడతారు అనమాట. ఇంక అందుకే నార్మల్ గా దెయ్యంలాగే తయారాను, కాకపోతే మరీ అంత భయంకరంగా తయారవ్వలేదు. ఇంకో పిల్లలిద్దరూ సెట్ అయిపోయారు అలా వెనకాతల. మనోడు అప్పుడే మెడకి పిల్లో తగిలించుకున్నాడు. సైలెంట్గా వెనక్కి కూర్చొని రెప్పలేసేద్దాం అనుకుంటున్నాడు. అసలు ఈ టైంలో పిల్లలతో బయటకంటే సాహసమే. ఈ గేట్లు ఓపెన్ అవ్వాలంటే యాక్సెస్ కార్డు ఉండాలి. మనోడేమో మన స్టాండ్ ఎరగొట్టాడు. ఈ బిల్ల చూపిస్తే కానీ ఓపెన్ అవ్వదు గేటు. బిల్ల పెడదాం అటు, అది ఇంకా దూసుకెళ్ళిపోవడమే. ఈ దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ కూడా అవుతుంటాయి రెగ్యులర్గా. 9 లోపు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు అంతగా ఎక్కడ కనిపించట్లేదు. టైము ఇప్పుడు 9:30 అవుతుంది. మనకు షో ఎంతకండి?
10:30 గంట షో అంటే ఆల్మోస్ట్ సెకండ్ షో లాగే మిడ్ నైట్ సినిమా ఎంజాయ్ చేస్తాం చాలా రోజుల తర్వాత చూడాలి. బస్ సిగ్నల్ పడినట్టు ఉంది, బళ్ళన్ని పిల్లుల్లో వెళ్తున్నాయి. టాక్సీ ముందు తీసుకొచ్చి ఆపారు. బ్యాంకాక్ లో మేము వచ్చినప్పటి నుంచి కనిపిస్తున్నాయి ఈ రంగు టాక్సీలు, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇంకా ఎల్లో, బ్లూ, పింక్ అన్ని జిగ్గుమనే రంగులే టాక్సీలు. నైట్ మూవీస్ కి తీసుకెళ్లాలంటే ఇదే భయం. మనోడు అప్పుడే కునికేస్తాడు. బుడ్డమ్మ చెవి దగ్గర పాటలు పెట్టుకొని మరీ నిద్ర ఆపేసుకుంటుంది. ఈయనకి నాకు నిద్ర రమ్మన్నా రాదు సినిమా చూసినంత వరకు. తమ్ముడిని లేపడం నా వల్ల కాదంటుంది. బుడ్డిదానికి ఏదో పని చేస్తున్నారు ఈయన. ఆవిడకి రాదు నిద్ర, ఆవిడ గొరకాజీ. గొరకాజీ అంటే పావుబాజీలా చెప్పారు. ఇక్కడ సిగ్నల్ లోకి వచ్చి బుక్ అయిపోయాము ఈ జంక్షన్ లో. చాలా సేపటిగా మాకు కదిలింది మహాతల్లి ట్రాఫిక్. ఈ సుకుమ్విట్ రోడ్లు అర్ధరాత్రి అయినా హడావిడిగా ఉంటాయి. ఎక్కడ ఒక సైడ్ కి కార్ ఆపడానికి కూడా ఖాళీ ఉండదు. జనాలు ఎలా పడితే అలా రోడ్లు దాటేస్తారు. జాగ్రత్త డ్రైవ్ చేయాలి. ఇదిగో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. మరొక 3 కిలోమీటర్లు అంతే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 10-11 వరకు ఉంటుంది అనుకుంటాను. మనోడు క్రోకోడైల్ సీన్ అనుకోని పడుకుండిపోయాడు మూవీకి వెళ్ళక ముందే. సర్లేండి అందాలకి పడుకొనిద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళని చూసాను లెగుస్తాడు. మనం ఇక్కడ మూవీస్కి రెగ్యులర్గా అంటే అంత తెలియదు ఏముండదు. మేమైతే మూవీస్కి చాలా తక్కువ. ఎప్పుడైనా ఇలా తెలుగు సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే వెళ్తాం తప్పితే. స్తంభాలు డైమండ్స్లో మెరిసిపోతున్నాయి. అడ్వర్టైజ్మెంట్లు స్తంభాలు కూడా వదలలేదు వీళ్ళు. ఇటుపక్క చూడండి లెఫ్ట్ లో ఎంటర్టైన్మెంట్ మసాజ్ అంటే. మసాజర్లో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయని ఇక్కడికి వచ్చినది తెలిసింది. థాయిలాండ్ అంటే మసాజ్ అంటే థాయిలాండ్ అంతలా ఫేమస్ అయిపోయింది దారుణంగా. కానీ ఫ్యామిలీతో కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ బ్యాంకాక్. బాగుంటుంది. వచ్చినట్టున్నాము గూగుల్ మ్యాప్ లో తాయక్క ఈ బిల్డింగ్ లో దూరం అంటుంది. వచ్చాము మేజర్ సినీప్లెక్స్ కి. ఇంతకు ముందు మూవీకి ఇక్కడికి రాలేనట్టుంది, వేరే ఎక్కడో వెళ్ళినట్టున్నాము. ఇది మనకి కొత్త కాబట్టి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాగుంటుందో. అమ్మా లేకరా క్రోకోడైల్ ఫైట్ అన్నారు కదరా ఇషాన్. మనోడు లేసేలా ఏం కనిపించట్లేదు ఎక్కడ. అందుకే 9 దాటితే ఇల్లు కదలడానికి నచ్చం మేము మన వాళ్ళతో. ఇటు నుంచి ఎటుపక్క వెళ్ళాలో ఏటో ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ గోడలన్నీ ముచ్చు కవర్లు తగిలించి ఉన్నాయి, ఫుల్గానే ప్యాక్ చేసేసారు. ఇటుపక్క ఏం లేదు, అటుపక్క వెళ్ళాలనుకుంటాను. టైము 10:20 అయిపోయింది అప్పుడే. ఈ కార్ పార్కింగ్కే సగం టైం వేస్ట్. శుభ్రంగా ట్యాక్సీలో వచ్చాం కాదని అనిపిస్తుంది. అలా చెగ్గా మాల్ ముందు దిగి ఇలా చెగ్గా ఎంటర్ అయిపోవచ్చు. ఏ బుచ్చు కవర్లు అంటించారు. ఇదిగో చుట్టూ తిరిగి మళ్ళీ ఏదో ఫ్లోర్ పార్కింగ్లోకి వచ్చాము. మన వాళ్ళందరూ ఒకే దగ్గర గుంపులుగా కనిపించేదాకా వెళ్ళాల్సిందే. అదిగో అక్కడ పైన ఏదో హడావిడిగా ఉంది, ఆ పైకి వెళ్ళిపోదాం. బాగుంది సినీప్లెక్స్. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరినీ చూస్తే అదొక ఆనందం. అందరూ మాలాగా పిల్లలతో వస్తే బాగున్నాను. చక్కగా మన వాళ్ళు కూడా ఆడుకుంటారు వాళ్ళతో. మొత్తం అన్నీ క్లోజ్ చేసినట్టున్నారు. ఎక్కడ చూసినా అన్ని చుట్టూ లైట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ని చూసిన వెంటనే మనోడు లెగిసిపోయాడు. పదండి మేము రావాలి. మూవీ స్టార్ట్ అయిపోయిందంట. స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేస్తారనమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. మన బుకింగ్ నెంబర్తో ఆల్రెడీ ఎవరో చెక్ ఇన్ అయిపోయారంట. అది ఎలాగో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పెట్టాలనుకుంటా. చూద్దాము. 4 క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చెక్ చేద్దాం. రాజా మొత్తానికి నాది బుడ్డోడిది వర్క్ అయింది. వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. కమాన్ మరమ్ గారు అవ్వకపోతే ఇంటికే అయింది. ఇప్పుడే ఏదో మూవీ అయిపోయినట్టుంది. అందరూ వస్తున్నారు ఒకేసారి. మొత్తం 8 స్క్రీన్లు ఉన్నాయి. మన రాజాసాబ్ పోస్టర్ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూస్తున్నాము. ఎస్కలేటర్ ట్రాకింగ్ నిండిపోయింది. ఆశీర్వదిస్తున్నారా? మొత్తానికి మనోడి నిద్ర ఎగిరిపోయింది. మూవీకి రెడీ అయిపోయాడు. అబ్బో ఈ ఆనందం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆకలేస్తుంది ఎందుకో. ఈ ఎస్కలేటర్ తిన్నగా స్క్రీన్ దగ్గర తీసుకెళ్ళిపోయేలా ఉంది. మమ్మీ ఎప్పుడు వెళ్తాం మమ్మీ అని అరుస్తున్నారు వీళ్ళు. పదండి. అయ్యో ఇప్పుడే పోయింది. రాజాసాబ్ అని వచ్చింది. ఇదిగో సరిగ్గా 10:30 కంటే 10:30కి వచ్చాము. ఇగో రాజాసాబ్ అని ఉంది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. దూరపడమే ఇంకా ఫాస్ట్ గా. మూవీ టికెట్ ఒక్కొక్కటి 350 బాత్స్. టికెట్ 1004 రూపాయలు. నలుగురికి 4000. ఈసారి తక్కువే పెట్టారు టికెట్. అప్పుడు బాహుబలికి అయితే 600 బాట ఎంతో టికెట్. అంటే టికెట్ ప్రైస్ 2000 రూపీస్. అప్పుడు మీద ఇప్పుడు నయమే. సరిగ్గా థియేటర్కి ఎదురుకే స్క్రీన్కి ఎదురుగానే వైన్ అన్నీ లెక్క ప్రకారంగా ఎలా సర్దారో. జ్యువెలరీ షోరూంలో నగలు సర్దినట్టు అన్నీ కనిపిస్తున్నాయి కానీ పాప్కార్న్ ఎక్కడ కనిపించట్లేదు. ఇల్లు మూల స్నాక్స్ కూడా ఉన్నాయి. పాప్కార్న్ ఉంటే బాగున్నాను. ఇంటర్వెల్లో చూసుకుందాం. థియేటర్ రేట్ పెసరంత ఉంది.
మన వాళ్ళు అల్లరి మామూలుగా లేదు. ఈ హాల్ టాప్ లేచిపోద్దేమో. లేడీస్ దేవతలు అన్నయ్య వింటేజ్ లుక్ కదిరిపోయింది. సాంగ్ లో బ్యాంకాక్ మాత్రం వదలలేదు. చాలు చాలు, ఈ మాత్రం హైప్ చాలు బ్యాంకాక్ కి. ఎక్కడికో వెళ్ళిపోతుంది. హే, ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ తాయోళ్ళు వేడివేడిగా సమోసాలు వేస్తే బాగున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా మంచి కలర్ఫుల్గా ఉంది, కానీ స్క్రీన్ చూడండి ఎంత చిన్నది ఉందో. ఈ హాల్ కూడా మరీ అంత పెద్ద ఏం కాదు, అగ్గిపెట్లా ఉంది. ఇదిగో మన వాళ్ళు స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. పాప్కార్న్ ఇంకా ఏమో తెచ్చుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే మనోడు అస్సలు పడుకోకుండా చూసేస్తున్నాడు సినిమా. సరిపోతాయా? సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోద్దంట, చూడాలి. ఇంకొక 5 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది. మొసలితో ఫైటింగ్ మామూలుగా లేదు అసలు. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూవీ హాల్లో తీసుకుందాం అంటే అంత చీకటే కదా, అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది చెప్పడానికి. మూవీ మాత్రం చాలా వెరైటీగా ఉంది అసలు, ట్విస్టులతో. మూవీ అయితే అదిరిపోయింది. ఎక్కువ బిట్స్ యాడ్ చేయలేదు, కాపీరైట్ స్ట్రైక్స్ అవుతాయని. ఇప్పుడే వదిలేరు మూవీ. ఓహో, వలసల్లాగా వెళ్తున్నారు చూడండి. అసలు ఎస్కలేటర్ ఎక్కడ ఖాళీ లేదు. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. అసలు బుడ్డోడికి బాగా నచ్చిందట. సండే షోకి కూడా వద్దామని అడుగుతున్నారు ఈయన. మీకు ఎప్పుడు చూసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మూవీ అయితే. ఎంత టైము? బుడ్డమ్మ కూడా బాగానే చూసింది మూవీ పడుకోకుండా. వస్తావా? ఇంకో షో ఏమంటావా? రాజాసాబ్ తాత కనకరాజుని చూసి భయపడ్డాడు మనోడు. సప్తగిరి కామెడీ, సత్య కామెడీ అయితే అదిరిపోయింది. ఇన్ని రోజులు చూసిన ప్రభాస్ వేరు, ఈ మూవీలో ప్రభాస్ వేరు. సినిమా అయ్యేసరికి మాల్ లైట్లు ఆపేశారు మొత్తం.